ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. కొలెస్ట్రాల్‌లో ఎల్‌డిఎల్ ఎంత ఉండాలి డాక్టర్ గారు? ఎల్డిఎల్ 100 ఈజ్ ఐడియల్. ఓకే, 100 ఈజ్ ఎ నార్మల్ లెవెల్. సో ఇప్పుడు కొంతమందికి బ్లాకేజ్ ఉంటాం, కొంచెం మైనర్ బ్లాకేజ్ ఉంటాం, లేకపోతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాం. అట్లాంటి వాళ్ళకి 70 to 100లో మెయింటైన్ చేయమని చెప్తాం. సో 100 కాదు 106 ఉంది నేను ట్యాబ్లెట్ స్టార్ట్ చేయాలా అట్లా ఏం కాదు. మేము 100 to 120 మధ్యలో మైల్డ్, దిస్ ఇస్ ఆల్ లైక్ రిస్క్ స్ట్రాటిఫికేషన్. ఏదైనా ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ డిసీజ్ ఉంది అని అంటే డెఫినెట్గా స్ట్రిక్ట్గా కంట్రోల్ చేస్తాం, 70 బిలో మెయింటైన్ చేస్తాం. సో రిస్క్ ఉంది అని అంటే మైల్డ్ రిస్క్ 100 to 120 మైల్డ్ రిస్క్. సో 120 130 లోపల మెయింటైన్ చేసుకోమని చెప్తాం మైల్డ్ రిస్క్ ఉన్న వాళ్ళు. 120 130 పైన ఉన్న వాళ్ళకి డెఫినెట్గా అది కంట్రోల్ పెట్టాలి. స్టాటిన్ అనేది రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే ఇమీడియట్గా పెడతాము. రిస్క్ ఫ్యాక్టర్స్ ఏం లేకపోతే విల్ గివ్ దెమ్ టైం, 3 months 5 months మంచి డైటరీ హ్యాబిట్స్ ఎక్సర్సైజ్ చేసి తర్వాత మళ్ళీ రిపీట్ చేసుకుని స్టిల్ ఆన్ ద హయ్యర్ లెవెల్లో ఉంది అని అంటే డెఫినెట్గా విల్ స్టార్ట్. ట్రైగ్లిజరైడ్స్ we always say is normal is 150. సో అంటిల్ అన్లెస్ ట్రైగ్లిజరైడ్స్ ఈజీగా ఫ్లక్చుయేట్ అవుతుంది. మీరు ఒక 1 weekలో థిక్ కర్డ్ తీసుకున్నారు, లేకపోతే ఏదైనా పఫ్స్ తీసుకున్నారు, కొంచెం హై క్యాలరీడ్ రిచ్ క్యాలరీడ్ ఫుడ్ తీసుకున్నారు, అది డెఫినెట్గా షూటప్ అయిపోతుంది. సో 1 instance డైరెక్ట్గా తీసుకోకూడదు. కొంతమందికి ఫెమిలియల్ హైపర్ ట్రైగ్లిజరైడెమియా అని ఉంటుంది, అది 100sలో ఉంటుంది, కొంతమందికి 1000sలో ఉంటుంది. వాళ్ళకి డెఫినెట్గా మెడికేషన్స్ వాడి దాన్ని కంట్రోల్ చేస్తాం అలాంగ్ విత్ డైట్. సో డబల్ అట్ 150 అంటే అట్ 300 పైన ఉంటే మెడికేషన్స్ స్టార్ట్ చేస్తాం, లేకపోతే స్టార్ట్ చేయం. హెచ్డిఎల్ 40-45 అట్లీస్ట్ యావరేజ్ రేంజ్. సో చాలామంది ఏంటంటే ఇప్పుడు కొత్త డ్రగ్స్ కూడా వచ్చినాయి హెచ్డిఎల్ పెంచడానికి. సో అది ఓన్లీ మేము కార్డియాక్ స్టాటిన్ హై డోస్ ఇస్తున్నాము, ఎల్డిఎల్ మెయింటైన్ చేయడానికి, హెచ్డిఎల్ మెయింటైన్ అవ్వట్లేదు విత్ డైటరీ థింగ్స్ అంటే దానికి ఇప్పుడు ఎక్స్ట్రా మెడికేషన్స్ అవి వాడుతున్నాం. అదర్వైజ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ డైట్ అండ్ ఎక్సర్సైజ్, ఎల్డిఎల్ తగ్గడంతో పాటు ఇట్స్ ఆల్ లైక్ వన్ ఆల్గరిథం. ఇప్పుడు మనం బ్లడ్ టెస్ట్ చేస్తుంటే ఇట్స్ అన్ ఆల్గరిథం వేర్ టోటల్ కొలెస్ట్రాల్ నుంచి దీన్ని డివైడ్ చేసి మనకి చూపిస్తారు. ఓకే, సో ఆ ప్రాసెసింగ్ అనేది మనకి మెటబాలిజం బట్టే ఉంటుంది. సో హెచ్డిఎల్ మన డైటరీ హ్యాబిట్స్, మన ఎక్సర్సైజ్ ఎలా ఉంటుందో జెనెటిక్గా కూడా కొంచెం కాంపోనెంట్ ఉంటుంది. ఆ హెచ్డిఎల్ అట్లీస్ట్ 40 అబవ్ మెయింటైన్ చేసుకుంటే ఇట్ విల్ బి ఐడియల్. 40-45 అబవ్ మెయింటైన్ చేసుకుంటే ఇట్ విల్ బి ఐడియల్. అండ్ ఆఫ్ కోర్స్ ఫైనలీ హెచ్బిఏవన్సీ. సో హెచ్బిఏవన్సీ మనం రేంజ్ చూసుకుంటే 5.7 to 6.5 వి సే లైక్ ప్రీ డయాబెటిక్ రేంజ్ అని చెప్తాం. అట్లీస్ట్ 5.7 బిలో అనే హెల్దీ ఇండివిజువల్ మెయింటైన్ చేయమని చెప్తాం. ఇఫ్ దే ఆర్ డయాబెటిక్ 6.5 ప్లస్ ఉంటే ఇనిషియల్గా విల్ టెల్ దెమ్ డైట్ అది చేసి అట్లీస్ట్ ఒక 2-3 months రెగ్యులరైజ్ చేసుకుని చెక్ చేసుకుందాం అని చెప్తాం. 6.5 బిలో మెయింటైన్ చేయమని చెప్తాం డయాబెటిక్ పీపుల్కి. మంచి కంట్రోల్ అంటే వర్స్ డయాబెటీస్ కంట్రోల్ ఉన్న వాళ్ళకి 7 బిలో ఇస్ అ యావరేజ్ కంట్రోల్, 6.5 బిలో ఇస్ అ గుడ్ కంట్రోల్. సో 5.7 బిలో ఈజ్ అవర్ టార్గెట్. ఎప్పుడు మనం అదే టార్గెట్ కింద పెట్టుకోవాలి. సో 6.2 ఉంది, 6.3 ఉంది, అట్లీస్ట్ 6 లోపల వస్తే ఇట్ విల్ బి ఎ గుడ్ కంట్రోల్. అమేజింగ్ అసలు డాక్టర్ రంగారెడ్డి గారు. ఐ థింక్ మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. సో హైపర్ టెన్షన్ డే సందర్భంగా మీ సూచన మా సాక్షి ప్రేక్షకులకి. సో హైపర్ టెన్షన్ మెయిన్ థింగ్ ఏంటంటే చాలామందికి అవేర్నెస్ లేదు. ఒకటి, రెగ్యులర్గా చెకప్స్ చేసుకునే వాళ్ళు చాలా లిమిటెడ్గా ఉన్నారు. అట్లీస్ట్ టీనేజ్ ఏజ్ నుంచి రెగ్యులర్గా అట్లీస్ట్ ఒక ఫ్యామిలీ ఫిజిషియన్ దగ్గరకో ఏదన్నా ఒక క్లినిక్కో అప్పుడప్పుడు వెళ్ళి బీపీ, లైక్ హార్ట్ రేటు ఇవి అన్న రెగ్యులర్ బేసిస్ చెక్ చేసుకుని మనకి బోర్డర్ లైన్లో ఉంది, ఓకే 130 to 140 మధ్యలో ఉంది, 140 రేంజ్లో ఉంది, మనం కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ చేద్దాం, డైటరీ చేంజెస్ చేద్దాం, కొంచెం ఏదన్నా ఎక్సర్సైజ్ చేద్దాం అనే ఒక ఐడియాలజీ మనం డెవలప్ చేసుకుంటే ఇట్ విల్ హెల్ప్ ఇన్ ఏ లాంగ్ టర్మ్. హైపర్ టెన్షన్ అనేది చాలామందికి ఏంటంటే ఓకే ఏముంది కంట్రోల్ చేసుకోవచ్చులే, లేకపోతే 4 రోజులు మందులు వాడేసి ఆపేసేయచ్చులే అని చూస్తూ ఉంటాము. బట్ హార్ట్ డిసీజ్ కానీ, కిడ్నీ ఇష్యూస్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ ఇవన్నీ చాలా లైక్ కంట్రోల్ లేకపోతే చాలా ఈజీగా ఎర్లీగా వచ్చేస్తూ ఉంటాయి. సో నా సజెషన్ ఏంటంటే కొంచెం ఎర్లీ డయాగ్నోసిస్ ఈజ్ ఆల్వేస్ బెటర్. మనకి ఏదన్నా అయిన తర్వాత, ప్రాబ్లం వచ్చిన తర్వాత బ్యాక్ వెళ్ళి చూసుకుంటే మనం దాన్ని కంప్లీట్లీ రివర్స్ చేసుకునే పరిస్థితే ఉండదు. సో మనం ముందుగానే దాన్ని డిటెక్ట్ చేసుకోవడానికి బేసిక్ సింపుల్ థింగ్స్, సింపుల్ డయాగ్నోసిస్, అట్లీస్ట్ ఒక మనం పక్కనే ఎవరో ఒకరు ఉంటారు, లేకపోతే మన పేరెంట్స్కి, మా ఫాదర్కో మదర్కో బీపీ ఉంటుంది, వాళ్ళ దగ్గర బీపీ మెషిన్ ఉంటుంది, మనం అప్పుడప్పుడు చెక్ చేసుకుందాం అనే ఒక అట్లీస్ట్ ఒక థాట్ ప్రాసెస్ క్రియేట్ చేస్తే ఈ వరల్డ్ హైపర్ టెన్షన్ డే రోజు దట్ ఈస్ అ గ్రేట్ సక్సెస్.